నేను ఎంటెక్ వరకు చదువుకున్నాను. మన గ్రామాభివృద్ధి కోసం నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. వందలాది విద్యార్థులకు నేను విద్యను అందించాను. మన గ్రామంలో ఉన్న పిల్లలందరికీ మంచి విద్యను అందించాలని నేను ప్రయత్నిస్తున్నాను. చాలా పిల్లలకు చదువుకున్న విద్యార్థులకు మా దగ్గర డబ్బు ఉందని ధైర్యం కన్నా మా దగ్గర చదువు ఉందనే ధైర్యమే నింపాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారము. నా పేరు రఘురామ్ గౌడ్. మాది మామ్నార్ జిల్లా అనవాడ మండలం పెద్దార్పల్లి గ్రామము. మేము జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా మా భార్య అయినటువంటి శ్రీమతి దీప్తి గారిని బరిలో నిలిపాము. వారు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఇప్పటి వరకు విధులు నిర్వహించారు. ప్రజాసేవ కొరకై అసిస్టెంట్ ప్రొఫెసర్ వృత్తిని రాజీనామా చేసి ప్రజాసేవ కోసం అని చెప్పి గ్రామానికి రావడం జరిగింది. అదేవిధంగా నేను గత 18 సంవత్సరాల నుంచి ఇండియన్ ఆర్మీలో పనిచేసి దేశ సేవ చేసి 4 సంవత్సరాల క్రితము రిటైర్డ్ అయ్యాను. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఇదే గ్రామంలో ఇదే ప్రజల మధ్య నేను వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ వారికి అన్ని వేళల్లో అందుబాటులో ఉంటూ నా స్థాయి మేరకు వారికి ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తూ వారి మధ్యలో తిరుగుతున్నాను. అందులో భాగంగానే ఈరోజు వారి మద్దతు కోవడం జరిగింది. వారు కూడా సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నేను గత 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి వారి మధ్యలో ఉన్న సందర్భంలో నా దృష్టికి వచ్చినటువంటి కొన్ని సమస్యల్ని నేను గెలిచిన తర్వాత ఏం చేయగలనని చెప్పి మేనిఫెస్టో తయారు చేసుకోవడం జరిగింది. ఆ మేనిఫెస్టో ఏంటంటే, మరి మా ఊర్లో దాదాపుగా మన జిల్లాలోని అన్ని గ్రామాల్లో మెయిన్ అంటే స్పిరిచువాలిటీ ప్రకారంగా చూస్తే అన్ని చుట్టుపక్కల గ్రామాల్లో కూడా బొడ్రాయి పండుగ ఒక ఆడపడుచులకు సెంటిమెంట్గా ఉండే అది అన్ని ఊళ్ళలో జరిపోయింది. మా ఊళ్ళో జరగడం కొంచెం అనివార్య కారణాల వల్ల జరగలేకపోతుంది. దాంట్లో భాగంగా నేను సొంత ఖర్చులతో బొడ్రాయి పండుగ నిర్వహిస్తానని చెప్పి ఆడబిడ్డలకు కానీ ఊరు ప్రజలకు కానీ హామీ ఇవ్వడం జరుగుతుంది. రెండవది, మన అభ్యర్థి గెలవడంతో శ్రీమతి డి కన్నమ్మ గారు వారి నిధుల నుండి 10 లక్షల రూపాయలు గ్రామ అభివృద్ధి కోసం అని చెప్పి కేటాయిస్తారని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. దాని ద్వారా గ్రామ పంచాయతీలో మనకున్న సమస్యలు కానీ అభివృద్ధిలో కూడా ఎంతో చేతన ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ఈ జనరేషన్ లోపల ఆడబిడ్డలంటే కొంతవరకు ఆడబిడ్డననే పరిస్థితి వచ్చింది. ఆడపిల్లలు కూడా మహిళలు కూడా సమాజంలో పురుషులతో సమానమని చెప్పి మనము తెలుసుకుంటున్నాము. ఇంకా తెలియజేయడంలో భాగంగా ఆడపిల్లలు జెట్ పైలట్ కానివ్వండి, ఫైటర్ పైలట్ కానివ్వండి, స్పేస్లో కూడా అన్ని రంగాల్లో వాళ్ళు మేము సైతం అని చెప్పి సమానంగా ముందుకు రావడం జరుగుతుంది. అందులో భాగంగా వారిని ఆదర్శం తీసుకొని కూడా మా గ్రామంలో ప్రతి పుట్టి ఆడబిడ్డకు 5,000 రూపాయలు నాకు సొంత నిధులతో అంటే నాకు సొంత డబ్బు ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయించడం జరిగింది. ఈ విషయాన్ని కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఊరు లోపల ఎవరైతే మరణిస్తారో వారికి పరిస్థితులను బట్టి వారికి కూడా అంత్యక్రియలకు 5,000 రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకున్నాను. వారికి అందజేయాలని చెప్పి కూడా, ఎందుకంటే చూస్తుంటాము పరిస్థితులు ఎప్పుడో ఇలాగా ఉండవు. ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. అది ఏదో వాళ్ళకి చేతగా తోడుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారన్నమాట. ఊర్లో కూడా ప్రతి వ్యక్తి ఆరోగ్యవంతంగా ఉంటే అన్నీ ఉన్నట్టే. అయితే దానికి వ్యక్తి దినచర్య లోపల మనము అత్యధికంగా తీసుకునేది ఏంటంటే వాటరు. ఆ వాటర్ కూడా శుద్ధమైన వాటర్ తీసుకుంటే ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోగలమని చెప్పి మా ఊర్లో కూడా మినరల్ వాటర్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి దాని ద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వారిమవుతామని చెప్పి అందులో భాగంగా మినరల్ వాటర్ ప్లాంట్ ఆర్ఓ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా రైతులకు మామూలుగా సీజన్ చూస్తే అన్ని బోర్లు మోటార్లు చాలా అవుతాయి. స్టార్ట్ అయిన వెంబడే అప్పుడు ఓవర్లోడ్ ప్రాబ్లం ఉంటుందన్నమాట. నా దృష్టికి వచ్చినప్పుడు ఇప్పటికే నేను మేడం గారి దృష్టికి తీసుకెళ్ళి 2-3 ట్రాన్స్ఫారాలు ఆల్రెడీ మంజూరు చేసి బిగించడం జరిగింది. అవి రన్నింగ్లో ఉన్నాయి. అలాగే ఫ్యూచర్లో కూడా ఇంకా ఒక 4-5 ట్రాన్స్ఫారాల రిక్వైర్మెంట్ ఉంది. అది కూడా మేడం దృష్టికి తీసుకెళ్ళి వాటిని కూడా పరిశీలించడానికి ప్రయత్నిస్తాను. 100% పరిశీలిస్తానని కూడా హామీ ఇస్తున్నా.
మూడోది ఏదైతే ప్రధాన కూడల్లో ఉంటాయో హై సెక్యూరిటీ లైట్స్ మా గ్రామంలో కూడా ఆల్రెడీ నిర్మించడం జరిగింది. మిగతా కూడల్లో కూడా నిర్మించేస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి రైతులకు వడ్లు పండించిన తర్వాత పంట చేతికి వచ్చిన తర్వాత ఎక్కడ ఆరబెట్టుకోవాలో ఇబ్బంది పడుతుంటారు అన్నమాట. దాంట్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కళ్ళల కొరకు అని చెప్పి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగింది. గ్రామ రైతులకు కూడా నేను తెలియజేయడం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కల్లారు నిర్మించుకోండి. కళ్ళల్లో ఆరబెట్టుకోవడం వల్ల ఇప్పుడు మామూలు చూస్తేనే రోడ్లపైన ఆరబెట్టుకోవడం జరుగుతుంది. దినం అంటే పగులైతేనే కనపడుతుంది కుప్ప ఒడ్ల కుప్ప ఉందని చెప్పి. రాత్రి వేళలా కనపడకుండా కొన్ని యాక్సిడెంటల్ ప్రమాదాల కూడా చనిపోవడం కూడా జరుగుతుంది. దానిలో దృష్టిలో పెట్టుకొని కూడా ఈ కళ్ళాలను కూడా మా గ్రామం లోపల మా రైతులకు నిర్మించాలని చెప్పి నేను అనుకున్నాను. అదేవిధంగా రైతులకు పశువుల పాకాలు, పశువుల షెడ్లు, గొర్రెలు కానీ బర్రెలు కానీ మేకలకు కానీ 10 లక్షల వరకు కూడా ఎన్ఆర్జీఎస్ నిధులతోటి అవి కూడా నిర్మించాలని చెప్పి ఎవరికి రిక్వైర్మెంట్ ఉన్నా ఎవరికి అవసరం ఉన్నా కంపల్సరీ వాళ్ళకు చేయిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఊర్లో సీసీ కెమెరాలు సెక్యూరిటీ పర్పస్లా మనం చూస్తుంటే ఇప్పుడున్న జనరేషన్లో సెక్యూరిటీ చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట ప్రతిదానికి. ఎందుకంటే మాది మారుమూల గ్రామం కనుక అందరూ పొలాల దగ్గరికి వెళ్తుంటారు, ఇంటి దగ్గర పిల్లలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సైబర్ నేరస్తులు చాలా ఎక్కువైపోయారు. ఆ విధంగా ఇంకోటి అసంఘ్య కార్యకలాపాలను కూడా నివారించడానికి ఈ యొక్క సీసీ కెమెరాలు కూడా తోడ్పడతాయనే ఉద్దేశంతో సీసీ కెమెరాలు కూడా ప్రధాన కూడలిలో ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి కుటుంబానికి 2 లక్షల ఇన్సూరెన్స్ కూడా చేయించాలని చెప్పి మేము అనుకున్నాము. ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో చూస్తున్నా చాలామంది రోడ్ యాంగ్జైటీలో చిన్న చిన్న యుక్త వయసులో ఉన్న వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. వారికి ఎందుకంటే ఏ వ్యక్తి కూడా నేను చనిపోతా అని చెప్పి అనుకోడు, కానీ అర్ధంతరంగా పరిస్థితులు బాగాలేక అర్ధంతరంగా యాక్సిడెంట్ల ద్వారా వాళ్ళు చనిపోవడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నారు. అలాంటి వారికి ఈ 2 లక్షల ఇన్సూరెన్స్ చేయించడం ద్వారా కూడా వారికి కొంచెం ఆర్థిక భద్రత కల్పించిన వాళ్ళు ఏమవుతుందని చెప్పి దృష్టిలో పెట్టుకొని వారికి కూడా ప్రతి కుటుంబానికి 2 లక్షల ఇన్సూరెన్స్ చేయిస్తానని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి గ్రామంలో వేసవి సెలవులు వస్తే పిల్లలు అమ్మమ్మల ఊరికి కానీ ఇక్కడున్న పిల్లలు వేరే ఊరి నుంచి